హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి మేము మా ఇంటి దగ్గర కందూరు చేస్తున్నాం. అంటే ఇంటి దగ్గర కాదు, బడాపాడ్ దగ్గర మేము కందూరు చేసుకుంటున్నాం. ఇంకా ఆ కందూరు వ్లాగ్ అనేది ఎలా చేసుకున్నాం ఏంటి అనేది ఈ వీడియోలో మీకు నేను చూపిస్తాను. సో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇది వచ్చేసి ఇంటికాడ మనము అన్ని ఏర్పాట్లు చేసుకొని, మేకలు ఉన్నాయి కదా అవి జడత అంటారు, జడత ఇచ్చిన తర్వాత మనము స్టార్ట్ అయిపోతామన్నమాట. రాత్రే వెళ్తాము, రాత్రే అక్కడికి వెళ్ళేసి ఇంకా అక్కడే ఉండాలి రాత్రి. మళ్ళీ మనకి ఎర్లీ మార్నింగే మనము అక్కడ పూజకు సంబంధించినవన్నీ రెడీ చేసుకొని బడపడ అనేది పైనకైతే ఎక్కాలన్నమాట. ఇప్పుడైతే కథం అంటారు. కథం అంటే పూజకు సంబంధించిన సామాన్ మొత్తం ఒక గుళ్ళలో తీసుకొని వెళ్ళిపోవాలి. ఇంకా సగం ఊరు దాకా నడుచుకుంటూ ఎదుర్కొంటూ అట్లా అయితే పోయినాము. ఇంక ఇది వచ్చేసి బడపాడు అనమాట. మా ట్రాక్టరే ఉంది, మా ఫ్యామిలీ మొత్తం కొంతమంది ట్రాక్టర్లో, కొంతమంది ఇంకా మా కార్లో అయితే వెళ్ళిపోయాము. ఇంకా ట్రాక్టర్లో వచ్చాము మేము. ఇదైతే మాకు బడాపాడు అనేది మా ఇంటి నుంచి ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ అట్లా పడుతుంది. మాకు చాలా దగ్గర అనమాట. ఇంకా కందూర చేసుకుందాం అనుకున్న బట్టి మస్తు రోజులు అవుతుంది. సో ఇప్పటికైతే కుదిరింది. సో మేము ఇంటి దగ్గర ఒక 9:40కి అట్లా బయలుదేరాము. ఇంకా 10 వరకు అట్లా వచ్చేసామన్నమాట. ఇంకా ఇది వచ్చేసి మార్నింగ్ మళ్ళీ 3కే లేచేసాము. లేచేసి ఇంకా పూజకు సంబంధించినవి అయితే ఇవన్నీ స్టార్ట్ చేసామన్నమాట. ఇప్పుడైతే మార్నింగ్ లేచిన తర్వాత అందరం 3కే ఇట్లా పెద్ద పెద్ద బగోన్లలో వాటర్ అయితే పెట్టేసుకొని, చాలా ఈ పూజకు సంబంధించిన వాళ్ళు, అంటే పూజకు సంబంధించిన మలీదా, మటన్ కర్రీ అవన్నీ వండేవాళ్ళు ఫస్ట్ స్నానాలు అయితే చేసి అవన్నీ పూజకు సంబంధించినవి చేయడానికి రెడీ అయిపోయారు. ఇంకా నేను కూడా 3కే లేచి ఫస్ట్ మేమే చేసాం స్నానం. అదంతా అయిపోయిన తర్వాత ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం అందరు చేశారు. ఇంకా మా వదిన, ఇంకొక అక్క ఉంటుంది, వాళ్ళిద్దరూ పూజకు సంబంధించినవి వీళ్ళిద్దరే చేశారనమాట. అంటే ఒక 2-3 అయితే సరిపోతుంది, ఎక్కువ మంది అక్కడ చేయకూడదు, ఎక్కువ మంది అక్కడ ఉండకూడదంట. ఆ ప్రసాదం చేసేటప్పుడు కూడా మనం మాట్లాడకూడదంట. అందుకని చెప్పేసి ఎక్కువ ఎవరు ఇన్వాల్వ్ అవ్వలేదు, ఇద్దరే మొత్తం చూసుకున్నారు, వాళ్ళే మొత్తం చేశారు. సో ఇది చేసిన వాళ్ళు కూడా ఫస్ట్ స్నానం చేసేసుకొని ఇంకా ఇవన్నీ మొదలుపెట్టేసి మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ స్నానం చేయాలంట. ఇంకా అందుకని చెప్పేసి ఎవరు ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వలేదు. మళ్ళీ మనకు చలి బాగా వేస్తుంది కాబట్టి ఇంకా వీళ్ళిద్దరే మొత్తం చూసుకున్నారు. పాపం మళ్ళీ అదంతా అయిపోయిన తర్వాత వాళ్ళు స్నానాలు చేసేసి మళ్ళీ అక్కడికైతే గుట్టపైకి అయితే వచ్చేసారు మాతోనే. ఇంకా ఇవన్నీ మటన్ కర్రీ ఇంకా ఏమేమో చేశారు. ఇది వచ్చేసి మలీదా చేస్తుంది మా వదినే. టేస్ట్ అయితే మలీదా సూపర్ అయింది. ఇంకా మటన్ కర్రీ కూడా దేవునికే చేస్తారు కదా. ఇవన్నీ చేసిన తర్వాత మళ్ళీ మనము గుట్టపైకి అయితే తీసుకొని వెళ్ళాలి. ఇవన్నీ తీసుకొని కథంలో మళ్ళీ ఇవన్నీ పెట్టేసుకొని దేవుడికి అక్కడ పెట్టేసి మళ్ళీ మనం కిందకి రావాలన్నమాట. సో ఇంకా ఇది ఇంకా అక్కడికి మేము నైట్ వెళ్ళాం కదా, అక్కడికి వెళ్ళిన నుంచి ఒక్కళ్ళ ఫోన్లో కూడా అసలు సిగ్నల్ అనేది లేదనమాట. ఒక్క 1% కూడా సిగ్నల్ ఎవ్వరికీ రాలేదు. మొత్తం అందరి ఫోన్లు పక్కనే పెట్టేస్తారు, అసలు సిగ్నల్స్ పనిచేయలేదు. ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే మాత్రం కష్టమవుతుంది. సో మాకు కూడా తెలీదు అక్కడికి వెళ్ళేదాకా ఇట్లా సిగ్నల్స్ మొత్తం రావని. అసలు ఎవరి ఫోన్లు అసలు పనిచేయలేదు, ఎవరి ఫోన్లు వెళ్ళడం లేదు, ఫోన్లు కూడా రావడం లేదు. సో మా హస్బెండ్ ఫోన్ ఒక్కటే వర్క్ చేసింది. సో ఆయన ఫోన్తోనే ఎవరికైనా అవసరం ఉన్న వాళ్ళకి ఫోన్ చేసి ఇంకా కనుక్కున్నాము. ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా మధ్యాహ్నం అట్లా ఊర్లో వాళ్ళందరినీ పిలిచాము కదా, ఊర్లో వాళ్ళందరినీ చుట్టాలందరినీ కూడా పిలిచాము. వాళ్ళందరూ మధ్యాహ్నం వరకు అయితే వచ్చారు. మేము ఇట్లా గుట్ట పైనకు ఎక్కడానికైతే ఒక 9:30కి అట్లా స్టార్ట్ అయ్యామనుకుంటా. ఇప్పుడు పైనకు వెళ్తున్నాము. అక్కడ ఎంట్రన్స్ దాకా ఇట్లా మనకు ఎదుర్కొని అయితే పోతారు. అక్కడ దాకా వెళ్ళిన తర్వాత ఆ మధ్యలో దాకా కూడా ఈ బాజా కొట్టే వాళ్ళు ఉంటారు కదా, మనల్ని ఎదుర్కొనే వాళ్ళు కూడా పైన దాకా వచ్చారు. పైన దాకా బాజా సగం దాకా వాయించారనమాట మాతోనే. ఇంకా వచ్చిన వాళ్ళందరూ ఆల్మోస్ట్ అందరూ పొద్దున్నే లేచేసి అందరూ స్నానం చేసేసి అందరం అయితే గుట్ట పైనకైతే ఇప్పుడు ఎక్కుతున్నాం మేము. సో ఎక్కేటప్పుడు కూడా మీకు మొత్తం చూపిస్తాను నేను. సో
సో గుట్ట చాలా మెట్లు అనేవి ఇలా పొడవుగా ఉంటాయన్నమాట. మనకు కొంచెం ఎక్కిన తర్వాత ఏమనిపించలేదు. కాకపోతే మధ్యలో నుంచి కాళ్ళు అనేవి ఇట్లా పైనకి ఎక్కినట్లు వస్తాయన్నమాట. ఇంకా అక్కడ కోతులు, కొండంగలు కూడా మస్తున్నాయి. సో కొండంగలు అయితే మొత్తం మనుషుల పైనకే వచ్చేస్తున్నాయి. కానీ అక్కడికి వెళ్ళినప్పుడు మాత్రం ఆడవాళ్ళు ఫ్లవర్స్ అయితే పెట్టుకోకండి. ఎందుకంటే ఫ్లవర్స్ పెట్టుకుంటే అవి మన పైనకి దుంకేసి ఆ ఫ్లవర్స్ లాగేసుకొని తినేస్తున్నాయి అనమాట. చాలామందికి జరిగింది అట్లా. నా ముందే ఒక 5-6 మెంబర్స్ తలలో నుంచి అయితే అట్లా తీసుకొని తినేసాయి. కొందరినైతే నెట్టేసాయి కూడా. కొందరు పాపం పెద్దవాళ్ళు, ఒక ఆమె పడిపోయింది అట్లా నెట్టేస్తే. సో జాగ్రత్తగా ఉండండి. అవి మనము దగ్గరగా వస్తున్నప్పుడు వాటికి మనం దూరంగా ఉండడమే మంచిది. మెల్లగా మెల్లగా ఇంకా ఇది వచ్చేసి పైన ఎక్కిన తర్వాత అన్నమాట. ఇంకా మనం లోపలికి వెళ్ళేటప్పుడు తీస్తున్నాను నేను. ఎందుకంటే లోపలికి వెళ్ళిన తర్వాత మనకు వీడియో అయితే తీసుకోవడానికి ఉండదన్నమాట. అంటే అక్కడ రాశారు వీడియోస్ తీయకూడదు అని. కాకపోతే మేము తీసాము. ఇంకా చూపిస్తాను మీకు ఎలా ఉంటుందని. మొత్తం లోపలికైతే ఏం తీయలేదు. అంటే బయట లోపల ఏముంటుందో నాకు కూడా సరిగా కనిపించలేదు. ఆ రోజు ఫుల్ జనాలు ఉండే. ఇంకా కొంచెం ముక్కేసుకొని అక్కడ బొట్టు పెట్టేసుకొని ప్రసాదం తీసుకొని ఇంకా వచ్చేసాం మేము. ఇంకా ఇదన్నమాట లోపల ఇలా ఉంటుంది.
ఇంకా మేము తొందరగానే వచ్చేసాము. దిగేటప్పుడైతే ఏమి ఇబ్బంది కాలేదు. కాకపోతే కొండంగలతోనైతే ఇబ్బంది అయింది. చాలామంది భయపడ్డారు కూడా. ఇంకా నీట్‌గా కిందికొచ్చిన తర్వాత ఇంకా మేము భోజనాలైతే చేసేసాము. ఆ తర్వాత అయితే నేను వ్లాగ్ తీయడం మర్చిపోయాను. ఇంతే వ్లాగ్.